మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానించుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, 15వ అధ్యాయం 58వ వాక్యం చదువుకుందాం. చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. చాలామంది ఆసక్తిగా ఉంటారు. ఏ విషయాల్లో అంటే వ్యవసాయం 5 కాదు 10 ఎకరాలు చేయడానికి కూడా రెడీ, ఆసక్తిగా ఉంటారు. మంచిది. వ్యాపారంలో లక్షలు పెట్టి వ్యాపారం చేయడానికి ఆసక్తిగా ఉంటారు చాలామంది. మంచి ఇల్లు కట్టాలి, మంచి ఆసక్తి ఉంటుందండి. ఇల్లు కట్టేసేయాలా, మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలా, మంచి కారు కొనాలా, మంచి వాహనం కొనాలా, మంచి వస్త్రాలు ఉండాలి, మంచి వస్తువులు ఉండాలి ధరించుకోవడానికి. ఇలా అన్ని విషయాల్లో ప్రతి వారు కూడా చాలా ఆసక్తిగా ముందుకు వెళ్తారండి. వారి సొంత కార్యక్రమాల విషయంలో, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, చదువులు, లేదంటే వస్తువులు, వాహనాలు, ఈరోజు ఇల్లు, పొలాలు, స్థలాలు, ఇలాంటి విషయాల్లో ఎవ్వరు చెప్పక్కర్లేదండి. ఎక్కడ లేని ఆసక్తి వాళ్ళకే వచ్చేస్తుంది. ఒకవేళ ప్రక్కన కాస్త ఆలోచించరా, కాస్త ఆగరా బాబు, కాస్త ఆగరా, నీకు తెలీదు, నాకు తెలిసి అన్నీ అడిగాను, నేను అన్నీ అడిగాను, అవన్నీ మంచివా నిజమా కాదు అన్నీ అడిగాను, నేను ఎవరెవరు సంతకాలు పెడతారు అన్నీ కనుక్కున్నా, అన్నీ మాట్లాడేస్తాడండి ఇతను. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్సా కాదా అన్నీ తెలిసేసుకుంటాడండి. ఆసక్తి అంత ఆసక్తి కనపరుస్తుంటారు. నిశ్చయంగా అలా ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా మీ వ్యక్తిగత, మీ దైనందిన జీవితంలో, మీ పర్సనల్ లైఫ్లో ఏవి అవసరాలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, మీకున్నటువంటి కామన్ నీడ్స్ ఏంటో, ఈ రోజున మీ వ్యక్తిగత జీవితాల్లో మీకు కనిపిస్తున్నటువంటి వస్తువులు, మీ ఇంటి విషయాల్లో, మీ కుటుంబ విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో మీరు ఆసక్తి కలిగి దేవుని నామం పేరట ఆసక్తి కలిగి ఉండడం మంచిదే, ఉండాలి కూడా. కానీ దైవజనుడైనటువంటి పౌలు గారు సంఘానికి ఏం చెబుతాడు? కొరింథీ అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పెద్ద అయిన పౌలు గారు ఏం చెబుతాడండి బాబు అంటే, అగో చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. సంఘానికి ఏం చెబుతాడు అంటే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. అంటే ఇప్పుడు ఈ సంఘాన్ని గురించినటువంటి ఒక క్వాలిఫికేషన్, ఈ సంఘంలో మనం చూడాల్సిన ఒక అర్హత, ఈ సంఘంలో మనం గుర్తిస్తే, కాస్తంత అలా కట్టెలు తీసి మనం చూస్తే ఈ సంఘంలో ఏం కనిపిస్తుందండి బాబు అంటే, ప్రయాసపడే గుణం కనిపిస్తుంది. ఆమేన్. అందుకే ఇప్పుడు చెప్తాడు పెద్ద అయినా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం. అంటే ఇప్పుడు సంఘం ప్రయాసపడుతుందా? ఎస్, ప్రయాసపడుతుంది. సంఘం దేవుని కొరకు పరిగెత్తుతుందా? అవును, పరిగెత్తుతుంది. సంఘం ప్రయాసపడుతుంటే, పరిగెత్తుతుంటే దైవజనుడు గుర్తించాడా? అవును, గుర్తించాడు. గుర్తించి ఇప్పుడు అంటాడు, మీ ప్రయాస ఏం కాదు, వ్యర్థము కాదు అని. సంఘం ప్రయాసపడుతున్నప్పుడు, సంఘం కష్టపడుతున్నప్పుడు, సంఘం శ్రమ పడుతున్నప్పుడు, సంఘం పరిగెత్తుతున్నప్పుడు, ఈ రోజున సంఘాన్ని ఉద్దేశించి దైవజనుడు ఏమంటాడంటే, మీ ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకోండి. అంటే ఈ రోజున సంఘం ఏం చేయాలండి బాబు అంటే, ప్రయాసపడే సంఘముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పెత్తనాలు, పదవులు ఇవన్నీ బయట కనబడతాయి, బయట కనిపిస్తాయి. సంఘం ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంటే, ప్రయాసపడే గుణం ఉండాలి. ఇప్పుడు ఆ సంఘాన్ని గురించి పెద్ద అయిన దైవజనుడైన పౌలు గారు ఏమంటాడంటే, మీ ప్రయాస వ్యర్థం కాదండి. వినండి, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమని చెబుతూ ఏమంటాడంటే, మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి. అంటే వీళ్ళు ప్రయాసపడుతున్నారట, వీళ్ళు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, దేవుని నామం పేరట దేవుని కొరకు పరిగెత్తుతున్నారు. ఈ పరిగెత్తుతూ పడుతున్నటువంటి ప్రయాసను దైవజనుడు గుర్తించి, మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును అయి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళారా,
దేవుని కొరకు పరిగెత్తే వారులారా, దేవుని కొరకు శ్రమ పడేవారులారా, దేవుని కొరకు మీ వ్యక్తిగత జీవితాల్లో సమయాన్ని కేటాయించే వారులారా, మీ ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకుని దేవుని కొరకు ఎంతకాలం మీరు ఏమి చేశారు, ఎంతకాలం దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టారు, దేవుని పేరట మీరు ఏ రూపాయి ఏ విధంగా ఖర్చు పెట్టారు, మీ సమయాన్ని, మీ శక్తిని, మీ బలమును, మీ జ్ఞానమును ఈరోజు దేవుని కొరకు ఏ విధంగా ప్రయాసపరుచుకున్నారు, అది ఏది వ్యర్థం కాదని తెలుసుకోండి. మొదట దేవునికి స్తోత్రం. అది వ్యర్థం కాదని తెలుసుకుని స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఆసక్తి కలిగి ఉండండి ప్రభు కార్యాభివృద్ధి అంటే వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, చదువులు, పెళ్ళు, ఇల్లు, వాకిళ్ళు, స్థలాలు, వాహనాలు, పొలాలు ఇవన్నీ మామూలుగానే, ఇవన్నీ చేసుకుంటూనే మీ ఆసక్తి దేని మీద ఉండాలండి బాబు అంటే ప్రభు కార్యాభివృద్ధి యందు మీరు ఆసక్తులై ఉండాలట. అంటే దేవుని నామం పేరట ఇంటిని గురించి, పిల్లల గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, బంగారం గురించి ఇలా రకరకాలుగా ఆసక్తి చూపుతూ మీకెవ్వరు నేర్పించకుండానే, మీకెవ్వరు చెప్పకుండానే మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఆసక్తి కలిగి ఉంటున్నారు కదా. మిమ్మల్ని చూసి అనేకులు నేర్చుకుంటున్నారు కదా. చూడండి, చిన్న పిల్ల సంసారం ఎడ చేసుకుంటుందో చూడండి, అతను చిన్న అబ్బాయి మొన్న పెళ్ళైంది, అప్పుడే ఆ రకం బలంగా ఉన్నాడు, ఎట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు అని అనేకులు గ్రామంలో చెప్పుకుంటారే. అదిగో అలాంటి ఆసక్తినే దేవుని కార్యాలలో మీరు ప్రదర్శించాలి. ఆమేన్. అలాంటి ఆసక్తిని దేవుని కొరకు చూపించాలి. అదే లేఖనాల్లో పెద్ద అయిన పౌలు గారు అంటాడు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. కొంతకాలం చేసి కొంతకాలం చేసి ఇంకా మేము ఏలేవు ఇలా చేస్తుంటారు, ఇక వచ్చారు కదా వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, కొంతకాలం చేసి ఆ తర్వాత చేతులు కట్టుకుని, కొంతకాలం చేసి కాళ్ళు ముడుచుకుని, కొంతకాలం చేసి మూతు ముడుచుకుని, కొంతకాలం చేసి అట్లా కాదటండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండండి. దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని పేరట మీరు ప్రయాస పడుతున్నారు. ప్రయాస పడట్లేదు అని చెప్పట్లేదు, ప్రయాస పడుతున్నారు. కాకపోతే ఆ ప్రయాసను గురించి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. ఆమేన్. ఇది దేవుని పిల్లలుగా మనం తెలుసుకోవాలి. నాకు తెలుసు, నేను గ్రామాన అందరూ గూట్లో గొవ్వల మాదిరిగా, గూట్లో గొవ్వలు చూసారండి ఎప్పుడన్నా? గూట్లో గొవ్వల మాదిరిగా అందరూ చర్చిల్లోనే సేవ చేస్తున్నారు, దేవాలయాల్లోనే సేవ చేశారు, మందిరాల్లోనే సేవ చేశారు. ఇక మందిరంలో తప్ప మరో కోటం బయట ఎక్కడ పెట్టినోడు లేడు. నేను వచ్చిన కొత్తలో పెట్టిన సేవ కూడా కనిపించలేదు నాకు. ఈ ప్రాంతంలో ఈ మండలంలో పెట్టిన ప్రార్థనా కోటాలు వీధిలో వ్యాన్ తీసుకుని, ఆటోలు తీసుకుని, సామాన్లు తీసుకుని, వాయిద్యాలు తీసుకుని, పిల్లలు పోగేసి, పెద్దలు పోగేసి, అందరినీ ఒక ట్రిప్ ముందు సామాన్లు పంపించి, రెండో ట్రిప్ జనాన్ని పంపించి, ఈ విధంగా ఎంత ప్రయాసపడ్డాను కదా. నాకు తెలిసింది ఏంటంటే ఈ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పేరట సంతోషంగా చెప్పగలిగిన మాట ఏంటంటే, దేవుని పేరట ఆనందంగా చెప్పగలిగిన మాట ఏంటంటే, ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుని సేవకులు అనుకుంటున్న వారు సేవా పరిచర్య ఎలా చేయాలా, సేవ ఎలా చేస్తే బాగుంటుందా, సేవకుడు ఎలా ప్రయాసపడాలా, సేవకుడు ఎలా పరిగెత్తాలా, సేవకుడు సేవలో ఎలా ఖర్చు పెట్టేయాలా అనే విషయాలు చాలా మంది నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది మండలంలో సేవకులు నేర్చుకున్నారని. దేవుని సేవకుడు సంఘం దగ్గర తీసుకుని, దేవుడి సేవకుడు సంఘం దగ్గర పిండి, దేవుడి సేవకుడు సంఘం దగ్గర ముక్కు పిండి వసూలు చేసి, సేవకుడు తను తిని, తను ధరించి, తను చేయించుకుని, తను కట్టుకుని, తను సుఖపడడం కోసమా ఆ పరిస్థితుల్లో ఉంటే ఇంచుమించుగా వచ్చి 15 ఏళ్లలో చాలామంది సేవకు ఎలా ఖర్చు పెట్టాలా ఆ విషయం చాలామంది నేర్చుకున్నారు. ఆయా ప్రాంతాలు తిరిగి ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేయాలా నేర్చుకున్నారండి. ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థమైపోయిందా? వ్యర్థం కాలేదు. ఎవరొకరు సరే సంతోషం, వాళ్ళు ఎవరైనా మనం అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా, ఈ మండలంలో సేవకులకి దేవరాజు అనేవాడు ఏం మాత్రం కూడా నచ్చకపోయినా కారణం ఏంటంటే వాళ్ళ కుమ్మాల్లో, వాళ్ళ వీధుల్లో, వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి నేను ప్రార్థనా కూటాలు పెట్టి దేవుని సత్యవాక్యాన్ని సగర్వంగా ప్రకటించాము. సంఘం ఎలా ఉండాలి, పరిచర్య ఎలా ఉండాలి, సేవ ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలని సంతోషంగా ప్రజలకి వాక్యాన్ని అందించి, సేవలో ఉన్న మర్మాలు, సంఘంలో ఉన్న పరిస్థితులు అన్ని వివరించి వాళ్ళ ఊళ్ళో వెళ్ళి చెబుతుంటే బాధ కలగదండి?
బాధ కలగదండి? అలా చెప్పేసరికి చాలామంది బాధ కలిగిన, దేవరాజు అనేవాడు వాళ్ళకి నచ్చకపోయినా మొత్తం మీద ఇప్పుడు దేవుని పేరట ఎంతో అంతో చాలామంది ఆ నేర్చుకున్నటువంటి నేను అనుసరించిన ఆ పద్ధతులు ఇప్పుడు చాలామంది అనుసరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రయాస వ్యర్థం కాదండి, ప్రయాస వ్యర్థం కాదు. అలానే మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని కొరకు ఉపవాసం ఉంటావో, మోకాళ్ళ మీదే ఉంటావో, లేదంటే రోజు కళ్ళజోడు పెట్టుకుంటావో, కళ్ళజోడు పెట్టుకోకుండా చదువుతావో, ఒక గంట బైబిల్ చదువుతావో, ఇలా నీ దేవుని వ్యక్తిగత జీవితంలో ఏ కార్యక్రమాలైనా దేవుని పేరట నీ నట్టింట్లోను, దేవాలయంలోను, సహవాసంలోను, పరిచర్యలోను జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లోను ఏ కోణంలో నువ్వు ప్రయాసపడినా ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు, వ్యర్థం కాదు, వ్యర్థం కాదు, ఎప్పటికీ వ్యర్థం కాదు. అప్రియ దేవుని ప్రజలారా, పెద్ద అయిన సంఘాన్ని చూసి ఏమంటాడు అంటే, మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అంట. ఎప్పటికీ అని ఎందుకు అంటాడండి పాస్టర్ గారు, పౌలు గారు అంటే, కొంతమందికి కొంతకాలమే ఆసక్తి ఉంటుంది, ఆ తర్వాత ఆసక్తి పోతుంది, ఆసక్తి చచ్చిపోతుందండి, ఆసక్తి కోల్పోతారండి. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, అరే ఎప్పటికీ ఆసక్తి ఉండాలిరా బాబు అని కొరింథీ సంఘానికి తెలియపరుస్తాడు. మీరు చిన్నవారైనా పెద్దవారైనా, ఎంతమంది పరిచయం చేసిన వారైనా, లేదా ఇప్పుడే పరిచయం చేస్తున్న వారైనా, ఇంకా రాబోయే రోజుల్లో దేవుని కొరకు ఇంకా మంచి పరిచయం చేయాలా, దేవుని కొరకు ప్రయాసపడాలా, సంఘంలో దేవుని సందులో ఓ పచ్చని ఒలివ మొక్క వలె నాటబడి ఆశీర్వాదకరంగా సంఘానికి దీపంగాను దీవెనకరంగాను నేను నా కుటుంబం ఉండాలి అనుకుంటున్నారా? నిశ్చయంగా నా దేవుని పేరట మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదని మీరు గుర్తించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని ప్రజలారా, ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. మీ ప్రక్క వాళ్ళకు ఓ మాట చెప్పండి, మీ ప్రయాస వ్యర్థం కాదు అని. ఏ ప్రయాస అది? కలపండి. దేవుని కొరకు మీ ప్రయాస, దేవుని పేరట మీరు పడిన ప్రయాస నా దేవుడు ఎప్పటికీ వ్యర్థపరచడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి గమనించండి, ఏంటండి పాస్టర్ గారు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలని అంటున్నారు కదా, అసలు ఆసక్తి కలిగి లేకపోతే ఏంటండి? కొంతకాలం చేసి ఆగిపోతే మనం, ఇప్పుడు ఆసక్తి లేకపోతే, ఆసక్తి కోల్పోతే అసలు ఏంటండి? ఆసక్తి ఉంటే ఏంటండి అని గమనిస్తే, ఆసక్తి కలిగి ఉంటే ఏది? పాటలు పాడాలా, ఎందుకో పాట వాళ్ళు పాడతారుగా, వాళ్ళు వాయిస్తారుగా, వాయించారు, వాళ్ళు ముందు కూర్చోంటున్నారుగా, నేను కూర్చోవద్దన్నారా? నేను వెనక లాగుతున్నారు ఎవరన్నా? కొంతమందికి ఆసక్తి ఎందుకు కోల్పోతారు అంటే, ఇదిగో ఆయన చూసి ఈమెను చూసి, ఆమె చేయట్లేదుగా నేనెందుకు చేయాలా, అతను చేయట్లేదుగా నేనెందుకు చేయాలా, ఇలా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆసక్తిని కూడా బుగ్గిపాలు చేసుకుంటారండి, బుగ్గిపాలు చేసుకుంటారు. పౌలు గారు అంటాడు, పెద్ద ఆయన ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి, ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. కారణం ఏంటంటే, ఈ రోజున ఎప్పటికీ ఆసక్తి కలిగి మీరు ఏం చేసినా కానీ మీ ప్రయాస వ్యర్థమైపోతుందా? అవదు కదా. వ్యర్థమైపోయే దాని గురించి ఎందుకు రా, వెళ్ళినా అనవసరం రా, అయిపోయింది అనవసరం వెళ్ళి అనుకుంటే ఆగిపో, అయిపోయితే ఆ ఇల్లు అనవసరం అనుకుంటే అది ఆగిపోవచ్చు. కాకపోతే లేఖన భాగాల్లో ఇప్పుడు మనం ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలంటే, మన ప్రయాస ఎప్పటికీ అయిపోయేది కాదు, వ్యర్థమైపోయేదా? వ్యర్థమైపోయేది కాదు కనుక ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చిన్న లింక్ అండి, మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. అందుకని మన ఆసక్తి చంపుకోవాలా? అందుకని అది కూడా ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అన్ని కోణాలలో దేవుని పేరట ఆసక్తి కలిగి నీ ఉండగలగాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఇది రెండన్న దైవ సాక్షిగా చెబుతున్న దేవుని సందులో బలిపీఠం మీద నిలబడి ప్రతిరోజు కోటాలకి చాలా మందికి ఫోన్ చేస్తాను. ఎందుకు చేయాలండి ఫోన్? నేను అంటే మీకు ఆసక్తి చచ్చిపోయిందనే కదా, నీలో ఆసక్తి లేదనే కదా, నువ్వు ఆసక్తి లేని వ్యక్తివనే కదా. నేను రోజు 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 పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం మళ్ళీ 8 అవుతున్నా సరే అన్న, రెండన్నా ఇంకా టైం ఉంది కదన్నా, అక్క బయలుదేరండి అక్క. ఎందుకు చెప్తున్నాను నేను మీకు? చాలామంది, కొంతమంది జీవితాల్లో ఆసక్తి చచ్చిపోయిందండి.
వాళ్ళ చావలే, వాళ్ళ చావలే, మనల్ని పీడించుతుంటాక వాళ్ళు బతికే ఉంటారు. వాళ్ళ ఆసక్తి ఏమైపోయింది? చచ్చిపోయింది. ఎందుకు చెప్పాలి? రోజు ప్రార్థన, మందిరంలో చెప్పాను కదా, మరలా గుర్తు చేయాలా మంగళవారం, మరలా గుర్తు చేయాలా బుధవారం, మరలా గుర్తు చేయాలా సోమవారం. మర్చిపోయినా ఏంటి? మర్చిపోయావా? ఏమైపోయిందంటే నీ ఆసక్తి చచ్చిపోయింది. ఎక్కడో వదిలేసావు, ఏదో సందర్భంలో దెబ్బతిన్నావు, ఎక్కడో తప్పుడు అడిగేసావు, ఎక్కడో పొరపాటు చేసావు, ఎక్కడో నీ వ్యక్తిగత జీవితాన్ని నీ చేతుల్లో నీవే అమ్మేసుకున్నావు. అంగట్లో పెట్టి సరుకు పెట్టి అమ్ముతారే, అమ్మేసుకున్నావు. అట్లా ఆసక్తి ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరో ఒకరు నిన్ను లేగుతా ఉడుకని పోసేద్దన్నప్పుడు, ఉడుకని పోసేస్తారు ఏదన్నప్పుడు ఆసక్తి చచ్చిపోయింది. లేవట్లే. మైకు మోగిన సహవాస క్రమం ఏంటి? ఆరాధన అనుభవాలు ఏంటి? ఓ చోట ఆరాధన పెట్టుకుని గట్టిగా తిని గుట్టుగా పడుకుని పరిచర్య కాదు కదా. లేదంటే సేవ పేరు చెప్పుకుని జనం దగ్గర దండుకొని అన్ని రకాలుగా పిండుకొని అన్ని రకాలుగా వసూలు చేసుకుని దర్జాగా బ్రతికే సేవ కాదు కదండి. ఫ్యాన్లు వేసుకుని ఏసీలో కూర్చుని కులికే సేవ కాదు కదండి. ఎండకు ఉడికిపోతుందిగా చర్మం అంతా తిరుగుతుంటే. దేవుని ప్రజలారా, ఆసక్తి చచ్చిపోయింది చాలా మంది జీవితంలో. అందుకు పౌలు గారు అంటాడు, కొరింథీ సంఘాన్ని మీరు ఎప్పటికీ ఎలా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండండి. బయలుదేరండమ్మా, త్వరగా రెడీ అవ్వండి తల్లి, రెడీ అవ్వండమ్మా. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అమ్మగారింటికి వెళ్ళాలంటే మీ ఆయన చెబుతున్నాడు, నువ్వు రెడీ అవుతున్నావా? ఆలోచించండి. కామన్గా జనరల్గా ఎటన్నా కార్యక్రమానికి పోవాలంటే ఎవరన్నా చెబుతున్నారు, నువ్వు రెడీ అయిపోతున్నావా? దేవుని విషయాల్లో ఆసక్తి చాలా మందికి చచ్చిపోయింది. ఆసక్తి లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కాదండి, దయచేసి క్షమించండి, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళని అడుగడుగున మనం వాళ్ళని చెప్తూనే నడిపిస్తూనే తోస్తానే ముందుకి. అట్లానే కారణం ఏంటంటే ఆసక్తి పోయింది. ఆసక్తి కలిగి ఉండాలి ఎప్పటికీ. ఎందుకు పోయిందంటే నేను చెప్పాను కదా, ఎక్కడ నువ్వు దెబ్బతినేసావు, ఎవరినో చూసి దెబ్బతినేసావు, ఎవరినో చూసి నీ జీవితాన్ని నాశనం చేసేసుకున్నావు, ఎవరినో చూసి నీ ప్రతిష్టను కోల్పోయావు, ఎక్కడో ఏదో చెవులో మాట విన్నావు. ఆ విన్న తర్వాత అది నిజమో కాదో, నీ మనసు ఎరిగిందో లేదో, అది నిజమో కాదో నువ్వు గమనించుకోలేదు, అది నిజమో కాదో గుర్తించలేదు, నీవు కూడా వెళ్ళిపోయావు. అట్లనా? నువ్వు విన్నావు అంతే. ఇలా సాతాను ఎట్లా అని ఏం చేస్తాడు? భ్రమపరుస్తాడు, నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఓ కళ్ళతో చూసి ఈరోజు లేఖన భాగాలు చెబుతున్నాయి. దేనినైతే కనులారా మేము చూసామో, ఏమన్నారు శిష్యులు? ఏమన్నారండి? దేనినైతే కనులారా మేము చూసామో దానినే మీకు రాస్తున్నాము. ఇది కదా బైబిల్ ఆర్డర్. జీవితాన్ని శాపంగా మార్చేటువంటి ఈ రోజున అలాంటి మాటలు విని నువ్వేమైపోయావంటే అది నిజమో కాదో గుర్తెరగక ముందే నీ జీవితం అంతకంటే శాపంగా మార్చేసుకున్నావు. అంతకంటే శాపంగా మార్చేసుకున్నావు. అప్పుడు నీ ఆసక్తి ఏమైపోయింది? చచ్చిపోయింది అప్పుడు ఆసక్తి. దైవజనుడైన పౌలు గారు సంఘానికి చెప్పే మాట ఏంటంటే, మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఎందుకంటే అట్లా మాట్లాడతాడు ఆయన, పెద్ద ఆయన. ఎందుకు అట్లా మాట్లాడతాడు? ఈ రోజున అలా లేదే అందరి జీవితాల్లో ఆసక్తి. కొంతకాలం బాగుంటే కొంతకాలం బాగుండట్లేదే, కొంతకాలం ముందు వస్తే కొంతకాలం వెనకాల వస్తున్నారే, కొంతకాలం మంచిగా కానుగిస్తే కొంతకాలం అసలు చేతులు కట్టుకుంటున్నారే, కొంతమంది కొంతకాలం నవ్వుతూ ఉంటే మరి కొంతకాలం ఏడుపు కొట్టు మోకాలతో ఉంటున్నారే. ఎందుకండి? ఈ దైవజనుడు అంటాడు ఎప్పటికీ మీరు ఆసక్తి కలిగి ఉండాలంటాడేంటి? అలా సాధ్యమవుతుందా? అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అవుతుంది. ఎందుకు అవుతుంది? సాధ్యం ఎందుకు అవుతుంది? ఆసక్తి కలిగి ఉంటే ఏం జరుగుతుంది? ఆ మాటలో ఒక రెండు మాటలు నేను చెప్పేసి ముగించేస్తాం. మొదటిగా ఒక విషయం చూడండి, సంఖ్యాకాండం తెలుస్తారా? 25వ అధ్యాయం 13వ వాక్యం చదువుతారా? అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై
ప్రాయశ్చిత్తం చేశాడు. తలపైగా తాలకించాడు. ఎవరండి బాబు అతనంటే? ఫినేహసు. పేరు చెప్పండి, పేరు చెప్పండి. ఫినేహసు. ఈ ఫినేహసు అనే అతను దేవుని విషయంలో ఎలా ఉన్నాడటండి? ఆసక్తి కలిగి ఉన్నాడట. ఆసక్తి కలిగి ఏం చేశాడండి బాబు అంటే ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాడట. ప్రాయశ్చిత్తం. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ఫినేహసు అనే అతను ఎవరినో చూశాడు, ఇంకెవరినో చూశాడు, ఇంకో జీవితాన్ని చూస్తున్నాడు, ఇంకో కుటుంబాన్ని చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులందరినీ పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. కొంతమంది బలవంతులు ఉన్నారు, కొంతమంది బలహీనులు ఉన్నారు. వీళ్ళందరినీ చూసి తనేమైపోయాడండి బాబు అంటే బలహీనుడైపోలే, దేవుని కొరకు ఆసక్తి గలవాడై నిలబడ్డాడు. ఆమేన్. ఆసక్తి గలవాడై నిలబడ్డాడు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఎవరెవరినో చూసి నీ జీవితాన్ని శాపంగా మార్చుకుంటావు. ఆసక్తిని కోల్పోయిన వ్యక్తిగా నీ ఉన్నావా? ఈ దినాన దేవుని పేరట నీ వ్యక్తిగత జీవితంలో ఫినేహసు వలె దేవుని కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తిగా నీవు నిత్య నిబంధనగా స్థిరపరచబడుదును గాక. ఆమేన్. లేఖన భాగాల్లో రాయబడింది ఆయన ఆసక్తి గలవాడంట. ఆసక్తి కలిగి ఉంటే ఏం జరుగుతుంది అంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో ఆ దినవృత్తాంతాలు మొదలుగా ముందేస్తారండి. ఆసక్తి కలిగి ఉంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యం ఇస్తారా? 9:20. ఎలియాజరు కుమారుడైన ఫినేహసు వారి మీద అధికారి ఉండెను, యెహోవా అతనితో కూడా ఉండెను. దేవునికి స్తోత్రం. ఫినేహసు ఎలా ఉన్నాడని చెప్పుకున్నాం. మొదటిగా ఆసక్తి కలిగినవాడా, ఆసక్తి లేనివాడా? ఆసక్తి కలిగినవాడు. ఆసక్తి కలిగిన వాడైనటువంటి ఫినేహసుకి ఇప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు? దురాత్మలా. ఫినేహసు అనే వ్యక్తి దేవుని విషయంలో ఎలా ఉన్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ ఆసక్తి కలిగినటువంటి ఫినేహసుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు. చూడండి, ఈ రోజున ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే, నీ కుటుంబం ఆసక్తి కలిగిన కుటుంబం అయితే, ఈ రోజున నీకు ఎవరు తోడుగా ఉంటారు తెలుసా? సంఘ పెద్దలు తోడుగా ఉంటారని రాయబడలేదు అక్కడ. పాస్టర్ గారు తోడుగా ఉంటుంది, నేను నెత్తినెక్కించకూడదని రాయబడలేదు అక్కడ. పాస్టర్ గారు ఇక నీకు మాంసం తెచ్చి పెడతారు, మసాలా కూడా నూరి పెడతాడు, సిగ్గు లేదు అని రాయబడలేదు అక్కడ. నీకు వంట చేసి పెడితే పాస్టర్ నేను కూర్చోబెట్టి అని రాయబడలేదు. మరి ఎవరు తోడుగా ఉంటారు? నీవు ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే, నా దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, ఆయన విషయంలో నువ్వు ఆసక్తి కలిగిన మనిషి అయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఎన్నడూ విడువక ఎడబాయక కంటి పాప వలె నీకు తోడుగా ఉంటాడు ఆయన. ఆమేన్. ఆయన తోడుగా ఉంటాడు. ఆసక్తి కలిగి ఉంటే దేవుడే మనకు తోడు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఆసక్తిని పాడు చేసుకోక. దేవుని విషయం పాడాలనే ఆసక్తి, ప్రార్థించాలనే ఆసక్తి, మోకరించాలని ఆసక్తి, తెల్లని వస్త్రాలు ధరించాలి అనే ఆసక్తి, రకరకాల రంగురంగులు పిచ్చి పిచ్చి రంగులని నీకేదో మెంటలు పెట్టినట్లుగా రకరకాల మ్యాజిక్లు లేక రకరకాల కార్యక్రమాలన్నీ వేసుకోవడానికి ఇదేమిదండి? ఇది ఏంటండి? ఇది దేవాలయం కదా. ఏదో ఫంక్షన్లు పోతున్నావా? సరే వెళ్ళు, దేవాలయం కదా. ఆసక్తి నువ్వు పాడు చేసుకోకుండా తెల్లని వస్త్రాలు వేసుకోవాలని ఆసక్తి, దైవికంగా నీ ముఖ భావాలు కూడా దైవికంగా ఉండాలని, వేరు చూపులు చూడకుండా నీ ముఖం, నీ కళ్ళచూపులు, నీ నడక, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు వేసుకునే ప్యాంట్ అయినా షర్ట్ అయినా నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిదీ కూడా దైవికంగా ఉండాలి అనే ఆసక్తిని పాడు చేసుకోకుండా, దేవుని కొరకు దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి మనం దేవునికి ఇవ్వాలి అనే ఆసక్తిని చెప్పుకోకుండా నువ్వు ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే, ఆసక్తి కలిగిన వారికి ఆయన తోడుగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి కలిగి ఉంటాడు. అందుకనే పౌలు గారు పెద్ద ఆయన అంటాడు, మీరు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి మీ వ్యక్తిగత జీవితాల్లో నిశ్చయంగా నా దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆయన తోడుగా ఉండాలి అంటే మీరు ఎలా ఉండాలి? ఏ ఆశది? ఏ విషయాల్లో? దేవుని విషయాల్లో
దేవుని విషయమై ఆసక్తి కలిగి, దేవుని కొరకు ఆసక్తి కలిగి, దైవికమైన కార్యక్రమాల కొరకు ఆసక్తి కలిగి, ఆరాధన కొరకు, పరిచయం కొరకు, పాడేదాని కొరకు, ఉపవసించేదాని కొరకు, ప్రార్థించేదాని కొరకు, దేవుని కొరకు ఖర్చు పెట్టేదాని కొరకు ఆసక్తి కలిగిన వారైతే ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా ఆయన మనల్ని విడిచిపెట్టడు. దేవుడి మాటలు మీ వ్యక్తిగత జీవితాలకి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ మీరు ఆసక్తి గలవారై ఉండాలి అని కొరింథీ ప్రాంతంలో ఉన్న సంఘానికి ఏ మొహమాట పడకుండా, ఏ మాత్రం సంకోచించకుండా, ఇలా కఠినంగా చెప్పేస్తే, ఇలా గద్దిస్తే, ఇలా బుద్ధి చెప్పినట్లుగా మాట్లాడితే, ఇలా హెచ్చరిస్తే వాళ్ళు మందిరానికి వస్తారో రారో, కానుకలు ఇస్తారో ఎవరో, వడ్డీ డబ్బులు ఇస్తారో ఎవరో, ఇలాంటి వ్యవహారాలు పౌలు గారికి లేవు. ఇలాంటి బెదిరింపులు పౌలు గారికి తెలియవు. ఇలాంటి విషయాలు పౌలు గారి దగ్గర లేవు. అందుకని నిర్మోహమాటంగా, నిర్భయంగా చెబుతాడు, మీరు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి, మీ ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకోండి. నా ప్రియ సోదరి సహోదరుడా, దేవుని కొరకు చాలా చేసావా? దేవునికి స్తోత్రం. దేవుని పేరట చాలా చేసావా? దేవునికి స్తోత్రం. ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. నీ కుటుంబానికి, నీ తరతరాలతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ ప్రయాస నీ పిల్లల జీవితానికి, నీ ప్రయాస నీ కుటుంబానికి దీపంగా మారుతుంది. దీపంగా మారుతుంది. ఓ తీర్మానం రండి. అయ్యా, మాలో ఆసక్తి తగ్గిపోకూడదు. సెల్ ఫోన్ లో బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయినట్లుగా మా ఆసక్తి తగ్గిపోకూడదయ్యా. నువ్వు ప్రయాసపడే దేవుని కొరకని గుర్తెరుగు, మనుషుల కొరకు కాదు. ఆసక్తి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. కులం తోడుగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కట్టుకున్నవారు కన్నవారు కాదు, వర్గం కాదు, గ్రామం కాదు. ఆసక్తి దేవుని కొరకు నువ్వు ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే సర్వాధికారి అయిన దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. సృష్టికర్త అయిన దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. ఆశ్చర్యకారి అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని కొరకు నీ ఆసక్తిని కాపాడుకో. దేవుని కొరకు నీ ఆసక్తి నిలబెట్టుకో. ప్రభు ఇంతవరకు ఈ ఆరాధన భారం ఎత్తి నడిపించినందుకు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన వారందరి కొరకు, వారి కుటుంబాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విన్న వాక్యం ప్రతి వారి గుండెల్లో ప్రభు నీరు కట్టి ఫలింపచేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. లేఖన భాగాల్లో మనం పరిశీలించినటువంటి వాక్య భాగం ద్వారా ఓ బలమైన నిశ్చలమైన ఆసక్తి ప్రతి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరుచున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ వారం అంతా జరిగే ప్రార్థన కూడికల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి నిత్య రాజ్యానికి సిద్ధపరిచి త్రియేక దేవునికి చేతులతో స్తోత్రం చెల్లిద్దాం. ఎస్తేరమ్మ తల్లి గారు చిన్న ప్రార్థన చేయండి. మీ దైవజనుల్లో ఉండి ప్రభు, మీ దాసుల్లో ఉండి మాట్లాడిన ప్రతి మాట మా హృదయానికి ప్రభు, మా హృదయాలలో ఫలింపజేయని ప్రభు, మీకు స్తోత్రాలు ప్రభు, మీకు స్తోత్రాలు ప్రభు. ఎంతవరకు చెప్పిన మాటల్లో ప్రభు ఎంతగానో ఆసక్తి కలిగి ప్రభు, ఎంతగానో నిలకడ కలిగి ప్రభు జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభు. నీకే స్తోత్రాలయ్యా. ఇప్పుడు వరకు ఒకవేళ జారిపోయి పడిపోయి చెడిపోయి ఉన్నాయి ప్రభు, క్షమించండి ప్రభు, మీకే స్తోత్రాలైనా. ఇప్పుడు విన్న వాక్యం ప్రభు నీరు గట్టి ఫలించినట్లుగా ప్రభు, ఆయా 30 60 100 ఫలింప చేయండి ప్రభు. ఆయా నీ దాసులు ప్రభు ఎంతగానో నలిగిపోయి ప్రభు, ఎంతగానో ప్రయాసపడి ప్రభు ఈ సంఘాన్ని నడిపిస్తున్నారు ప్రభు. ఈ సంఘమే కాదు ప్రభు, ఇంకా 3 సంఘాలు ప్రభు నీ
అడుగు జాడాల్లో నడుచుకోవాలని దాసులకు మీరు తోడుగా ఉండి ప్రతి దినము ప్రతి క్షణము నడిపించండి ప్రభు. ఆయా సంఘాలను అభివృద్ధి చేయండి ప్రభు. సంఘములో క్షేమము, కృప, కనికరము, ఆదరణ కలిగించండి ప్రభు. సంఘాన్ని ఆయా నిత్య స్తోత్రాలు సంఘాన్ని చూసి ప్రభు అనేకుల జీవితాలు మారు మనసు పొందినట్లుగా ప్రభు, అనేక మందిని సన్నిధికి నడిపించినట్లుగా, అనేక మందిని సన్నిధిలోకి పరిగెత్తుకుని వచ్చినట్లుగా, ఏళ్ళ కొలది జీవితాలు రక్షించబడినట్లుగా నీ కృపను అనుగ్రహించండి ప్రభు. నీ ఆత్మతో బలపరచండి, నీ సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభు. మీరే మహిమ పొందండి ప్రభు. అనేక ఆత్మల ప్రభు ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభువా. ప్రభువా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ క్షణంలోనే ప్రతి బిడ్డ హృదయాన్ని తాకండి ప్రభువా. ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభు నీకు తెలుసు నాయన. ఆ బిడ్డలందరినీ నాయన నీ కృపతో నింపి నీ ఆత్మతో బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఆయా దీనిరాలను అల్పురాలను ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి యేసే పరిశుద్ధ నామంలో బ్రతిలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొందిన వారందరికీ వారి కుటుంబాలకు ఎప్పటికీ మేము ఆసక్తి గలవారమై దేవుని విషయాల్లో కొనసాగాలి అని తీర్మానం చేసుకున్న వారికి ఆయన కృపా సమాధానములు సదా తోడే నడిపించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెబుదామండి చేతులెత్తి హల్లెలూయా. రెండు చేతులు ఊపుతూ చెబుదాం హల్లెలూయా. అందరికీ మరొకసారి పేరు పేరున అందరికీ వందనాలండి.